చిన్నారుల మానసిక శారీరక ఎదుగుదలకు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తామని వాటి పరిరక్షణ కోసం నవ చైతన్య ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఐసిడిఎస్ సిడిపిఓ శారద పేర్కొన్నారు. శనివారం స్థానిక డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్ రూపకల్పనపై శిక్షణ తరగతులు చేపట్టారు. ఈ సందర్భంగా కోవూరు ప్రాజెక్టు సిడిపిఓ టి శారద చిన్నారుల గురించి మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఒక కీలకమైన బాల్య ఆరంభం అభివృద్ధి కార్యక్రమం నవచేతన యాప్ అన్నారు. గర్భధారణ సమయం నుంచి పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చే వరకు వారి మెదడు ఎదుగుదలను, శారీరక మానసిక వికాసాన్ని పర్యవేక్షించడం యాప్ ముఖ్య ఉద్దేశం. ఏమైనా లోపాలు, ఆలస్యాలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో అవసరమైన వైద్య సహాయం అందించడానికి అంగన్వాడీ ఆరోగ్య శాఖ కార్యకర్తలు వీలు బ్రోలు యాప్ ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పిల్లలు సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జమీ, మా ఐసిడిఎస్ సూపర్వైజర్ డి పద్మావతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ టి నాగభూషణమ్మ పేర్కొన్నారు. వాళ్ళకి ఎక్కడైతే కుంటుపడి ఉందో అక్కడి నుంచి మనం కేర్ తీసుకోవడం వల్ల ఆ అవరోధాల నుంచి అధిగమించి బిడ్డల్ని నార్మలైజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిలేడ్ మైల్ స్టోన్ పిల్లోడు ఉన్నాడు. డిలేడ్ మైల్ స్టోన్ అంటే నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు, లేదా సిట్టింగ్ అనేది ఎందుకు జరగండి. మనం ఫస్ట్ డిలేడ్ మైల్ స్టోన్ తెలియాలి అని అంటే తీసుకుంటాం మనము నెక్ అంటారు, బిడ్డ మెడ నిలబెట్టాలి అనేది ఎన్ని నెలలకి ఐడెంటిఫై చేస్తాము. ఒక నార్మల్ బిడ్డకి ఎన్ని నెలలకు జరుగుతుంది ఆ డెవలప్మెంట్ అనేది. నెక్ కంట్రోల్ అనేది 1 నెల జరుగుతుంది. 1 నెలకి బిడ్డని ఇలా ఎత్తుకున్నామనంటే నెక్ కాన్సన్ట్రేట్ చేసి చేసేటువంటి వర్క్ని ఎఫిషియెంట్గా కరెక్ట్గా చేయడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి మీకు కూడా. సో స్క్రీనింగ్ చేయమంటే యాప్ రేపు 10వ తేదీ లాంచ్ అవుతుందంట. అతను దబ చేయకుండా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బిడ్డ యొక్క స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ స్క్రీన్ టైం డ్యూరేషన్ కూడా పడుతుంది. ఓకేనా? ఇది నెలల వారీగా 9 డొమైన్స్ కింద 9 బ్యాండ్స్ కింద కేటగిరీ చేశారు. బిడ్డ యొక్క ఏజ్ని బట్టి అన్ని ఏజ్కి ఒకే రకమైన స్క్రీనింగ్ ఉండదు. బిడ్డ యొక్క వయసును బట్టి మీ స్క్రీనింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చేస్తేనే ఆ బిడ్డ ఏ బ్యాండ్ కింద పడిపోతారో అనేది మనకు స్లాట్ బుకింగ్ లాగా. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చేస్తేనే కదా బిడ్డ వయసు తెలుస్తుంది. అప్పుడు ఆ వయసు తెలిస్తేనే అది ఏ రకమైన డెవలప్మెంట్స్ ఆ ఏజ్లో జరగాలనేది మన స్క్రీన్ చూపిస్తుంది. అవునా? స్క్రీన్ చూపిస్తుంది. అర్థమైంది కాన్సెప్ట్? సో మీరు అందరూ కూడా ఇప్పుడు కూడా ఏదైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పొందిస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్లో ఎదుగుదల అనేది లోపం లేకుండా ముందుగా నిర్ధారించడం అనేది ఓన్లీ నిర్ధారించడం వరకే మా అంగన్వాడీ టీచర్స్ బాధ్యత. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఇది వాళ్ళకి మెజర్ చేయడం వల్ల స్క్రీనింగ్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్కి కన్వర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో ఏఐ ఆధారిత ఎనేబుల్డ్ స్క్రీనింగ్ 0 to 6 years పిల్లలకి అనే ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 6 years పిల్లల్లో ముందుగానే డెవలప్మెంట్ అనేది గమనించి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసుకొని వాళ్ళని డైస్కి కానివ్వండి, సిఆర్సీ కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి రెఫర్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ అంగన్వాడీ స్కూల్స్ టీచర్స్ మొబైల్లో నవచేతన అనే యాప్ అనేది కొత్త యాప్ రూపొందిస్తున్నారు. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రోగ్రామ్.